విఠల్ గారు, మీ అబ్జెక్షన్ ఏంటి? ముఖ్యంగా జీటీవీ తెలుగు ఈ గ్రూప్ 1 మీద ఇంత స్పెషల్ డిబేట్ పెట్టినందుకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తూ, నేను సమాజంలో ఒక 30 సంవత్సరాల నుంచి మా ఫాదర్ తెలంగాణ ఉద్యమం 69లో పెట్టినప్పటి నుంచి అసలు ఈ తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలన్న ఉద్యమంలో 52 నుంచి 2014 వరకు కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోయిన రక్త తర్పణం ఉన్న నేలలో తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత కూడా ఒక గ్రూప్ 1 పరీక్షను తీసుకుంటే మన పాలకుల యొక్క చిత్తశుద్ధి నేను చెప్తున్నా. నేను బాధ్యతతో బాధతో ఘనీభవించిన హృదయంతో కళ్ళెంబటి నీళ్లతో చెప్తున్నా. ఎందుకంటే మా ఉద్యోగాలు మాకు కావాలని 60 సంవత్సరాలు కొట్లాడితే నిరుద్యోగులకు అన్యాయం జరగలే కానీ రాజకీయ నిరుద్యోగులకు న్యాయం జరిగింది. ఇవాళ నేను జీటీవీ తెలుగు వేదికగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని, తెలంగాణ గవర్నమెంట్ ని నిరుద్యోగుల తరపున నేను నా సొంత కవిత్వం చెప్పట్లే, దీనిలో 1% మీద కూడా నాకు తొందరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలి, ఆ పిల్లలందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలనే బాధ్యతతో చెప్తున్నా. కానీ ఇవాళ ఢిల్లీ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీలో ఇంటర్వ్యూకి వెళ్ళిన అభ్యర్థులు వాళ్ళు జీటీవీని రిక్వెస్ట్ చేయరు. వాళ్ళ గొంతుగా, నిరుద్యోగ గొంతుగా నేను నా సొంత కవిత్వం గానీ 1% కూడా నా పైత్యం పెట్టట్లే. ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఒకే ఎగ్జామ్ కి 2 హాల్ టికెట్లు ఉంటాయా? ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఎందుకు ఒకటి ఉంది, మెయిన్స్ హాల్ టికెట్ ఎందుకు ఉంది? దాని మీద ఇంతవరకు టీజీపీఎస్సీ దగ్గర వివరణ లేదు. అదే విధంగా మిగతా ఇంతకుముందు గ్రూప్ 1 2011 ఎక్కడ కూడా భారతదేశంలో ఒకటే హాల్ టికెట్, ప్రపంచంలోనే ఒక ఎగ్జామ్ ఇంటర్వ్యూ అయిపోయి ప్రాసెస్ వచ్చేదాకా ఒకటే హాల్ టికెట్ ఉంటుంది. యూపీఎస్సీ చరిత్ర గానీ, భారతదేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానీ, నేను సుప్రీంకోర్టులో యూపీఎస్సీ మెంబర్స్ తో మాట్లాడి, టీజీపీఎస్ లో రిటైర్డ్ అయిన ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి, సుప్రీంకోర్టులో ఉన్న లాయర్లతో మాట్లాడినాక కొన్ని సందేహాలు నాకు ఢిల్లీ నుంచి కొంతమంది మీ జీటీవీ తెలుగుకి ప్రశ్నించారు. ఫస్ట్ ఏంటంటే 30 లక్షల మంది నిరుద్యోగులు 3 లక్షల మంది అభ్యర్థన చేసుకున్న గ్రూప్ 1 ఎగ్జామ్ లో 31,000 మంది మెయిన్స్ అర్హత సాధించి 21,000 మంది రాస్తే జీవో నెంబర్ 29 అనేది తీసుకొచ్చారు. జీవో నెంబర్ 29 గురించి మనం ఒక 2 నిమిషాలు ఎందుకు చెప్పుకోవాలంటే, రాజ్యాంగం ఇచ్చిన ప్రకారము గేట్ 1 లో ప్రిలిమ్స్, గేట్ 2 లో మెయిన్స్, గేట్ 3 లో ఇంటర్వ్యూ సివిల్ సర్వీస్ లో. రాజ్యాంగం గాని చట్టాలు గాని ఏం చెప్తున్నాయంటే, రిజర్వేషన్ అంటేనే రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ విషయంలో ఇదే చంద్రచూడ్ గారు ఈ మధ్యప్రదేశ్ కేసు విషయంలో ఏమన్నారంటే, అంబాసిడర్ కార్ కి బెంచ్ కార్ కి పోటీ పెడితే బెంచ్ కారే గెలుస్తుంది, దాని స్పీడ్ ఎక్కువ, హార్స్ పవర్ ఎక్కువ. కాబట్టి రిజర్వేషన్ అనేది ప్రతి దశలో కూడా అమలు చేయాల్సిందే అని చెప్పి మధ్యప్రదేశ్ విషయంలో గానీ చాలా కేసు విషయంలో చెప్పారు. రోస్టర్ గురించి టీనా దబీ అనే ఒక ఎగ్జాంపుల్ నాకు ఢిల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే, టీనా దబీ అనే ఒక అమ్మాయి మధ్యప్రదేశ్ క్యాడర్ అమ్మాయి, ఐఏఎస్ టాపర్, ఆల్ ఇండియా టాపర్ అమ్మాయి, ఎస్సీ కేటగిరీకి చెందిన అమ్మాయి, ఆల్ ఇండియా నెంబర్. అయితే ఆ అమ్మాయికి ప్రిలిమినరీలో 68.50 వచ్చినాయి. ఆ సంవత్సరము 2015 లో ప్రిలిమినరీ కట్ ఆఫ్ ఎస్సీలలో 68.25, అమ్మాయికి వచ్చింది 68.50. అంటే 0.25 మార్క్స్ రాకపోతే మార్కులతోటే అమ్మాయి ఎస్సీ కేటగిరీలో లాస్ట్ అమ్మాయి. ఆ అమ్మాయి ఆల్ ఇండియా టాపర్ అయింది. ఒకవేళ ఈ జీవో నెంబర్ 29 లాంటిది యూపీఎస్సీ కింద అమలు చేస్తుంటే టీనా దబీ లాంటి ఒక మెరిట్ ఉన్న క్యాండిడేట్ ఆల్ ఇండియా టాపర్ అయ్యే అవకాశము, ఆమె రాజ్యాంగబద్ధంగా ఎవరి రిజర్వేషన్ వాళ్ళకి కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తితోటి యూపీఎస్సీ పాటించింది కాబట్టి వచ్చింది. ఇట్లా టీనా దబీ లాంటి అమ్మాయిలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఇట్లా ఎంతమంది కోల్పోయారు ఇవాళ జీవో నెంబర్ 29 వల్ల. జీవో నెంబర్ 55 అనేది రాజ్యాంగ స్ఫూర్తితోటి ప్రతి దశలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలంటారు. అసలు జీవో నెంబర్ 29 తీసుకురావడం అంటేనే ఇక్కడ నిరుద్యోగుల గొంతు కోయడము, రాజ్యాంగానికి విరుద్ధము, చట్టానికి విరుద్ధము, న్యాయానికి విరుద్ధము, ధర్మానికి విరుద్ధము. జీవో నెంబర్ 29 అనే విషయం పక్కకు పెడదాం. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, యూపీఎస్సీలో ఉదాహరణకి 1000 మంది మెంబర్ 10,000 మంది మెయిన్స్ రాస్తే కరెక్షన్ చేయడానికి 3 నెలల నుంచి 6 నెలలు టైం పడుతుందట. లాస్ట్ యూపీఎస్సీ వాళ్ళు 1000 పోస్టులు ఉంటే 12,000 మంది రాశారు. 12,000 పేపర్స్ వాల్యుయేషన్ చేయడానికి 6 మంత్స్ టైం పట్టింది వాళ్ళకి. అదే విధంగా రీసెంట్ గా ఏపీఎస్సీ మెయిన్స్ దాదాపు 7,000 మంది స్టూడెంట్స్ రాశారు. అవి కరెక్షన్ చేయడానికి 3 నెలల టైం తీసుకున్నారు. మరి ఇలాంటి పేపర్స్ ని టీజీపీఎస్సీ 21,000 మంది పేపర్స్ ని 2 సార్లు వాల్యుయేషన్ అంటే 42,000 స్టూడెంట్స్ పేపర్ ని కేవలం 3 నెలల కాలంలోనే కరెక్షన్ చేశారు. దీని వెనక ఉన్న దాగిన కుట్ర ఏంటంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే హడావుడిగా దిద్ది రాజకీయ ప్రయోజనాల కోసం అనేది బహిరంగ రహస్యము. దాని మీద ప్రసన్న నారకృష్ణ గారు ఇంకా వివరంగా చెప్తారు. ఎందుకు ఇంత ఆధార 13 సంవత్సరాలు నోటిఫికేషన్ కోసం పిల్లలు వెయిట్ చేసినప్పుడు ఒక 3 వారాలు, ఒక 3 నెలలు వెయిట్ చేయలేరా?
అదే విధంగా అంటే ఎక్కువ మందిని యూజ్ చేసి ఉండొచ్చు కదా. లేదు మీకు అన్ని వివరాలు ప్రసన్న హరికృష్ణ గారు చెప్తారు. నేను కొన్ని ధర్మ సందేహాలు చెప్తాను, మీరు చర్చలోకి వెళ్దాం. ఇది స్వయంగా టీజీపీఎస్సీ ప్రెస్ నోట్ లో వాళ్ళే పేర్కొన్నారు. యూపీఎస్సీలో ఎగ్జాంపుల్ 250 మార్క్స్ కి 100 మార్క్స్ వస్తేనే టాప్ హైయెస్ట్ ఏదైనా 250 మార్కులకి. టీజీపీఎస్సీలో మాత్రం 65%, 70% మార్కులు ఎలా వచ్చాయి? ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానీ యూపీఎస్సీ గానీ 50% దాటి మార్కులు రాలేదట. ఇది ఒక్కటి కూడా నేను చెప్పేది కాదు సార్. ఢిల్లీ నుంచి 50% రాలేదు. యూపీఎస్సీ టాప్ స్కోర్ లో 50% దాటి ఎప్పుడు రాలేదు. ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 60% దాటి రాలేదు. ఇక్కడ మాత్రం 65%, 70% వచ్చాయి. టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ట్రాన్స్పరెంట్ గా చేశామని చెప్తున్నారు కదా. వీళ్ళు ఏమంటున్నారంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి 2 సూత్రాలు కదా. టాపర్స్ యొక్క పేపర్స్ మీరు వెబ్సైట్ లో పెట్టగలరా? అదే విధంగా తెలంగాణ మూవ్మెంట్ పేపర్ కరెక్షన్ దాంట్లో కొంతమంది ఆంధ్ర ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ప్రొఫెసర్స్ కరెక్షన్ చేసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. దాని మీద ప్రసన్న హరికృష్ణ గారు చెప్తారు. హ్యాండ్ రైటింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కంటెంట్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సివిల్ సర్వీస్ లో ఇంటర్వ్యూకి వెళ్లిన అబ్బాయి 4 సార్లు క్లియర్ చేసిన అబ్బాయికి 47, 47, 47 3 పేపర్లలో 6 పేపర్లు ఉంటే ఒక పేపర్ లో 46 మార్కులు వచ్చాయి. నేను కావాలంటే రేపు ఆ అబ్బాయి నెంబర్ ఇస్తా, మీరు మాట్లాడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కంటెంట్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. యూపీఎస్సీలో అయినా అంటే హ్యాండ్ రైటింగ్ క్లియర్ గా లేదని తక్కువ మార్క్స్. హ్యాండ్ రైటింగ్ ఉండడం అనేది ఒకటి. డిస్క్రిప్టివ్ లో కంటెంట్ అండ్ ఎనాలిసిస్ అండ్ కాన్సెప్ట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ ఇక్కడ బార్ డయాగ్రామ్లు గానీ, బుల్లెట్ మార్కులు రాయడం గానీ, చార్ట్ డయాగ్రామ్ వేసిన వాళ్ళకి మార్క్స్ ఎక్కువ ఇచ్చారని చెప్తున్నారు అభ్యర్థులు. ప్లస్ గౌరీశంకర్ గారని ఆయన అకాడమీ ఎక్స్పర్ట్, ఒక 25 years నుంచి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే సివిల్ సర్వీస్ అభ్యర్థికైనా గ్రూప్ 1 అభ్యర్థికైనా క్రైసిస్ మేనేజ్మెంట్, అనలిటికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ అనేది చూడాలి. రైటింగ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. కంటెంట్ కి, కాన్సెప్ట్ కి, ప్రజెంటేషన్ స్టైల్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక్కొక్క పేపర్ దిద్దడానికి మినిమం 20 minutes టైం పడుతుంది. ఎందుకంటే అభ్యర్థి రాసిన విధానాన్ని, ఆ ప్రశ్న యొక్క ఎందుకు ప్రశ్న అడిగారు, ఈ అభ్యర్థి యొక్క విధానం ఎలా ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెకానిజం ఉందా లేదా అనేది చూడాలి. అదేవిధంగా వార్తల్లో వస్తున్న ప్రకారం టీజీపీఎస్సీ కరెక్షన్స్ మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్ కరెక్షన్ చేసిన పేపర్లలో ఎక్కువ మార్కులు రావట్లేదని తెలిసి నెక్స్ట్ కరెక్షన్ చేసే పేపర్లని తొందరగా దిద్దాలని చెప్పి వాళ్ళు జనవరి 31 లోపే, అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఈ పేపర్స్ దిద్దాలని చెప్పి నెక్స్ట్ దిద్దే వాళ్ళకి ఎక్కువ మార్కులు వేశారు. 3 మార్కులు 5 మార్కులు కన్నా ఎక్కువ రావట్లేదట. వీళ్ళు తర్వాత దిద్దితే 6 మార్కులు 8 మార్కులు 5 మార్కులు వచ్చాయని చెప్పి పేపర్లను కరెక్ట్ చేశారని చెప్పి వాల్యుయేషన్కి వెళ్ళిన ప్రొఫెసర్లు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు. దీనివల్ల ముందు సెంటర్ లో పేపర్ కలెక్ట్ చేసిన వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఒకటండి, గ్రూప్ 1 మీద నేను ఒక 10 ప్రశ్నలు అడగదలుచుకున్నా. నేను ఒక జర్నలిస్ట్ గా జర్నలిజంలో పిహెచ్డి చేసిన, కోటి ఉమెన్స్ కాలేజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన. ప్రభుత్వానికి బాధ్యతతో రేవంత్ అన్నకు కూడా దృష్టికి తీసుకురావాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉన్నాం. హరికృష్ణ గారైనా, నేనైనా, మీరైనా నిరుద్యోగులకి తొందరగా న్యాయం చేయాలని అడుగుతున్నాం. ఎందుకు ఇన్ని కేసులు వచ్చినాయి? మీ దగ్గర చూడండి ఎన్ని కేసులు ఉన్నాయి. 22 కేసులు. అవి కాకుండా ఇంకో 10 కేసులు రేపు రాబోతున్నాయి. ఇన్ని కేసులు ఇప్పుడు అయితే కేసులు అట్లాగా సార్, కేసులు రాకుండా వీలైనంత వరకు తక్కువ కేసులు రాకుండా చూడాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినప్పుడు గానీ 2022లో ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 2 కేసులు వచ్చినాయి. ఒకటి ఎస్టీలకు సంబంధించింది, ఒకటి ఉమెన్ కి సంబంధించింది. ఇన్ని కేసులు రావడం ఒకటి. సెకండ్, జనార్దన్ రెడ్డి గారు ఉన్న టైంలో పేపర్ లీకేజ్ అయింది మన కేసీఆర్ గారు గవర్నమెంట్ లో. అప్పుడు ఆ లీకేజ్, పేపర్ లీకేజ్ బాధితులకు ఏమైంది? ఇంతవరకు శిక్ష లేదు. మహేందర్ రెడ్డి గారు వచ్చినాక బయోమెట్రిక్ విధానం ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణలో బయోమెట్రిక్ సరిగా పాటించకపోవడం అనేది బాధ్యత రాహిత్యము. అప్పుడు ఒకసారి అదేంది, ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయినప్పుడు ఏవైతే మెయిన్స్ పేపర్స్ ఉన్నాయో అదే మెయిన్స్ పేపర్స్, అదే పాత క్వశ్చన్స్ ఇప్పుడు మెయిన్స్ లోకి వచ్చినాయని విత్ ప్రూఫ్ తో సహా చెప్తున్నారు. సార్ క్లియర్ గా చెప్తారు దాని మీద. మహేందర్ రెడ్డి గారి టర్మ్ అయిపోయింది, జనార్దన్ రెడ్డి గారి టర్మ్ అయిపోయింది, వాళ్ళిద్దరు రిటైర్ అయిపోయారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, మహేందర్ రెడ్డి. జనార్దన్ రెడ్డి గారి టైంలో పేపర్ లీక్ కేసు ఏమైందో దాని శిక్షలు ఎవరో పడలేదు. మహేందర్ రెడ్డి గారి టైంలో బయోమెట్రిక్ తప్పులు ఎవరు చేశారో వాళ్ళకి శిక్ష పడలేదు. ఇప్పుడు రెడ్డి వచ్చే మొదలయ్యని బుర్రా వెంకటేశం గారు వచ్చారు. ఇప్పుడు 2000 మంది పిల్లలు ఇప్పుడు కేసు అయిపోతున్నారు. ఇది మాకు పేపర్ వాల్యుయేషన్ లో తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇప్పుడు 2000 మంది కేసు, ఇంకా ఎన్ని కేసులు వస్తాయో తెలియదు. నేనేమంటున్నా అంటే నిరుద్యోగుల తరపున వాళ్ళు ఒక 3 ప్రధాన ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు జీవో నెంబర్ 29 ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు మీరు చెప్పింది యూపీఎస్సీ లో పేపర్స్ అట్లా పెడతారా బహిరంగంగా, ఓపెన్ గా? అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీ. మీరు అడిగిన కీలకమైన ప్రశ్న రీకౌంటింగ్ అనేది. సార్ మీరు అడిగిన మంచి ప్రశ్న అడిగారు. రీకౌంటింగ్ అనేది 10th క్లాస్ లోనో ఇంటర్మీడియట్ లోనో టీచర్లు హడావుడిగా దిద్దుతారు కాబట్టి కౌంటింగ్ విధానం తప్పు ఉంటది కాబట్టి
రీకౌంటింగ్ అవకాశం ఉంటుంది. Yeah. ఇక్కడ యూపీఎస్సీ లాంటి స్థాయి ఒక రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన ఆర్డీఓ కలెక్టర్ లాంటి ప్రశ్నపత్రం దిద్దేటప్పుడు అసలు రీకౌంటింగ్ కి అవకాశం ఉండకూడదు. Okay. వీళ్ళు రీకౌంటింగ్ అవకాశం ఇచ్చిర్రంటే రీవాల్యుయేషన్ కూడా అవకాశం ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు మీరు దిద్దిన పేపర్ల మీద అందరూ పెడతారు. అట్లాగా సార్, మళ్ళీ 20,000 ఇక్కడ మంది కీలకం evaluation కాదు, మీరు చేస్తారు. ఫండమెంటల్ గా మిస్ అవుతున్నారు. ఇలాంటి కీలకమైన పరీక్షలకి అంటే నేను- అసలు రీకౌంటింగ్ అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు, కానీ యూపీఎస్సీ వీళ్ళు చరిత్రలో లేదు, ఇక్కడ పెట్టారు. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో రీకౌంటింగ్ లేదు. వీళ్ళే రీకౌంటింగ్ అవకాశం ఇస్తున్నారంటే వాళ్ళు దిద్దిన ఒక ప్రశ్నపత్రాలు ఎవాల్యుయేషన్ చేసిన యొక్క ప్రామాణిక మీద గానీ వాళ్ళ అర్హత మీద వాళ్ళకే నమ్మకం లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే రీకౌంటింగ్ అవకాశం ఇచ్చినప్పుడు రివాల్యుయేషన్ కి ఎందుకు అవకాశం ఇయ్యరు? మీరు ట్రాన్స్పరెన్సీ మా పారదర్శకత అంటున్నారు కదా, యూపీఎస్సీ కన్నా బెటర్ గా చేస్తున్నామని చెప్తున్నారు కదా. స్వయంగా రేవంత్ రెడ్డి గారు గానీ కేసీఆర్ గారు గానీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దానికి అవార్డు వచ్చింది, భారతదేశంలోనే బెస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. అలాంటి దానికి ట్రాన్స్పరెన్సీ రివాల్యుయేషన్ ఇస్తే అరైజ్ అయ్యే ప్రాబ్లం చెప్తాను. ఇప్పుడు ఇద్దరు ప్రొఫెసర్ కాకుండా మూడో ప్రొఫెసర్ ఇంకో మార్క్ ఇస్తారు. అవును. ఎందుకంటే ఇద్దరు ఒకటే విధంగా మార్క్స్ ఇవ్వరు కదా. ఇప్పుడు మీకు కరెక్ట్ అనిపించింది, నాకు కరెక్ట్ అనిపించదు, దాని యావరేజ్ తీసుకుంటారు. ఇప్పుడు థర్డ్ యావరేజ్ తీసుకోవాలి, కానీ రీవాల్యుయేషన్ కు అప్లై చేసుకున్న వాళ్ళు సార్ ఇదేమైనా చిన్నపిల్లల ఆట సార్. రీకౌంటింగ్ ఏం సార్? రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ అంటే రీవాల్యుయేషన్ అవకాశం ఇస్తే ఇప్పుడు థర్డ్ ప్రొఫెసర్ మళ్ళీ దిద్దుతాడు కదా. దిద్దినప్పుడు మిగతా వాళ్ళకేమో ఇద్దరు యావరేజ్ ఉంటుంది, రీవాల్యుయేషన్ చేసిన వాళ్ళకి థర్డ్ ఉంటుంది కదా.